కథామంజరి శ్రావ్య సంచిక ఆగస్టు 2026. కథ మండుటెండ ముసురు. రచన శ్రీ వడలి రాధాకృష్ణ. స్వరం శ్రీనివాసరావు చీమలపాటి. అనిశ్చితి అంటే ఏమో తెలియని మనిషి, అసలు అనిశ్చితి అనే పదానికి ఏమాత్రం అర్థం ఎరుగని మనీషి. అటువంటి వాసుదేవమూర్తి ఇప్పుడు అనేకానేక అనిశ్చితుల మధ్య ఆపసోపాలు పడుతూ ఉన్నాడు. ఏదో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు తన జీవితంలో ఎప్పుడూ చూడని విపరీతమైన పరిణామాలివి. అయినా తప్పటం లేదు. అందులోనూ ఈ మధ్యన మరీ ఎక్కువైపోతున్నాయి. పాపం వాసుదేవమూర్తి. ఆయన గారి బుర్ర గిరగిరా తిరుగుతున్నట్లుంది ఇప్పుడు. ఈరోజు గురువారం, మీరు టిఫిన్ చేయరన్న నమ్మకం ఉంది, అందుకే భోజనం వండి సిద్ధం చేశాను అంటున్న జగదాంబ మాటలు ఆయనకు పరాకుగా అనిపిస్తున్నాయి. అందుకే 2 నిమిషాల పాటు పెదవి విప్పలేదు. ఒకవేళ పెదవి విప్పి మాట్లాడాలంటే ఆ మాటలు ఉద్ధృతంగా ఉంటాయి. కోపంగా ఊగిపోతూ ఉంటాడు. ఆ క్షణానికి ఎవరినీ లెక్క చేసే తత్వం కాదు వాసుదేవమూర్తి గారిది. అందుకే గళం విప్పక మౌనం వహిస్తూ ఉన్నాడు. అందులోనూ ఇప్పుడు పలికింది జగదాంబ. ఆమె దగ్గర కోపంతో మాట తోలటం తనకి ఇష్టం ఉండదు. అందుకే తన ఆవేశాన్ని దిగమింగుకుంటున్నాడు. 2 నిమిషాలు మాటలు లేని మౌనం తర్వాత తేరుకొని తాను చేస్తున్న ల్యాప్టాప్ పని నుండి బయటికి వచ్చి పెదవి విప్పాడు. ఈరోజు అన్నం హితవుగా అనిపించటం లేదు, అందుకే ఏదైనా కొంచెం టిఫిన్ తయారు చేస్తే సరిపోతుంది నాకు. ఇక నీ తిండి అంటావా, అది నీ ఇష్టం అంటున్న ఆయన మాటలకు జగదాంబ నొచ్చుకోలేదు, నొచ్చుకోదు కూడాను. ఇంకా చెప్పాలంటే ఒకరి మీద నొచ్చుకునే జీవితం కాదు తనది. అందుకే విషయం మాట ఉద్రేకాన్ని తనలో దాచుకొని పెదవి మాటున దానిని అణిచిపెట్టుకుంటూ ఉండిపోయింది. ఎందుకో ఒక్కసారిగా ఆమెకు కూతురు వసుధ స్ఫురణకు వచ్చింది. గుండె గద్గదమైపోతుంది. అల్లుడు వర్మ, వియ్యంకుడు కుసుమారావు నిరంకుశ ధోరణులు అవగతమైపోతున్నాయి. వసుధ అత్తింట్లో వారు పెట్టే చిత్రహింసలు అనుభవిస్తూ ఉంది. ఇప్పుడు కూతురు ఎలా ఉందో, అల్లుడు వర్మ ఏం చేస్తున్నాడో. మొన్న కలిసినప్పుడు పూణే క్యాంపుకి వెళుతున్నానన్నాడు. వెళ్ళాడో లేక బెంగళూరులోనే ఉన్నాడో. కళ్లల్లో ఏర్పడ్డ కన్నీటి సెగ జగదాంబలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తూ ఉంది. చెప్పాలంటే ఓర్చుకోలేక గత్యంతరం లేని వల్లమాలిన బ్రతుకులు తమవి. ఎదురుగానే ఉండి ఏదో పని చేసుకుంటున్న వాసుదేవమూర్తి గారి వైపు చూసింది. అన్నం తినను, టిఫిన్తో సరిపెట్టుకుంటాను అని ఓ గంట ముందర చెప్తే సరిపోతుంది కదా, తీరా వంట చేసిన తర్వాత అక్కర్లేదనటం. ఇవన్నీ జగదాంబకు నిత్యం అర్థం కాని విషయాలు. తన భర్త దాసురాజు కళ్ళల్లో మెదిలాడు. ఒక్కసారిగా తీవ్రమైన అనిశ్చితికి లోనయ్యింది ఆమె. తమది దిగువ మధ్యతరగతి కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు. అయినా ఒక్కగానొక్క కూతురు వసుధను కళ్ళల్లో పెట్టి చూసుకున్నారు. దాసురాజు వాసుదేవమూర్తి గారి దగ్గర గుమస్తాగిరికి కుదిరాడు. పెద్ద ఆయనకు సంబంధించిన వ్యాపార విషయాలను చూసుకుంటూ ఉండేవాడు. చూడు దాసు, నువ్వు నమ్మకంగా నా దగ్గర పనిచేస్తున్నావు. ఇంట్లో వంట పనులకు వేరే మనిషిని చూసుకోవలసిన అవసరం ఉంది నాకు. నీ భార్య జగదాంబ మంచి యోగ్యురాలన్న విషయం నాకు తెలియంది కాదు. బయట వేరే వంట మనిషికిచ్చే జీతం మీరే తీసుకొని వంట ఇంటి పనుల్ని కూడా మీరే నెత్తిన వేసుకోవచ్చు కదా. వాసుదేవమూర్తి గారి ప్రతిపాదన దాసురాజుకు బాగా నచ్చింది. అదే విషయాన్ని భార్య దగ్గర ప్రస్తావించాడు. అంత పెద్ద ఆయన చెబితే మనం ఎలా కాదనగలం చెప్పండి. జగదాంబ తాలూకు బాధ్యత నిండిన నడవడిక వాసుదేవమూర్తిని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. 5-6 సంవత్సరాల తర్వాత దాసురాజు తీవ్ర అనారోగ్యానికి గురై కన్ను మూశాడు. అప్పటి నుండి జగదాంబ బ్రతుకు అల్లకల్లోలమైపోయింది. ఒక్కగానొక్క కూతురు బ్రతుకు ఏమిటో తెలవకుంది ఆమెకు. కానీ ముందు నుండి ఇస్తూ వస్తున్న వాసుదేవమూర్తి గారి చేయూత ఆ తల్లి కూతుళ్లకు భరోసానిస్తూ వచ్చింది. కూతురు చదువు విషయంలోనూ ఆమె పెళ్లి ఏర్పాట్లలోనూ ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాడు ఆయన. కానీ తరువాత కాలంలో వియ్యంకుడు కుసుమారావు ద్వారా ఎదురవుతున్న సమస్యలు తట్టుకోలేకుండా ఉన్నాయి. తమ జీవితాలకు నీడనిచ్చిన వాసుదేవమూర్తి గారితో ముడివేసి
నీచంగా మాట్లాడడం భరింపలేకుండా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, కూటికి టికానా లేని తమ కుటుంబాన్ని దగ్గరికి తీసుకొని తనకు ఆశ్రయం కల్పించిన దేవుడు ఆయన. ఆనాడు అనారోగ్యాన్న పడి భర్త దాసురాజు అకాల మరణం చెందిన తరువాత తన జీవితం మరింతగా పాతాళానికి త్రొక్కివేయబడింది. అప్పుడు కూడా దేవుళ్లాగే నేనున్నానంటూ ఆ తల్లి కూతుళ్లను ఆదుకున్న దైవ స్వరూపుడు ఆయన. అటువంటి పెద్దాయన మీద తన వియ్యంకుడు కుసుమారావు అపవాదులు వేసి మాట్లాడడం తట్టుకోలేకుండా ఉంది జగదాంబ. మీరు ఇష్టంగా తింటారని పెసరట్లు వేశాను. దాంట్లో పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి చట్నీలు కలిపాను. మీ స్నేహితుడు అల్లూరయ్య గారికి ఉన్నారు కదా, ఆయన కూడా పిలవండి, వచ్చి తినిపోతారు అంది జగదాంబ. మామూలుగా అయితే ఆ మాటలకు వాసుదేవమూర్తి పొంగిపోతాడు. అందులోనూ తనకు ఎంతో ఇష్టమైన అల్లూరయ్య పేరు ఎత్తితే మరీ సంతోషపడతాడు ఆయన. అటువంటిది ఇప్పుడు అలా శూన్యంలోకి తెంగు చూస్తున్న మూర్తి మాట్లాడటం లేదు. ఓ విధమైన నైరాస్యానికి లోనైపోతున్నాడు. ఆయన గారి ముఖ కవళికల్ని చూసి నొచ్చుకుంటూ ఉంది జగదాంబ. తన కూతురు వసుధకు తగిన వరుడు వర్మాని వెతికి తెచ్చి నిరాడంబరంగా పెళ్లి చేశాడు. తీరా వర్మ తండ్రి కుసుమరావుతోనే అసలు చిక్కు వచ్చి పడుతోంది. తమ మధ్య లేనిపోని అపోహలు సృష్టిస్తూ ఉన్నాడు. జగదాంబ మంచిది కాదంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. తన వెయ్యపురాలు పరాయి మనిషి పంచన చేరి రోజూ వండి పెట్టడం ఏమిటంటూ దానికి లేనిపోని విషయాలను కలిపి ప్రచారం చేస్తున్నాడు. మీ నాన్న లేడు, మీ అమ్మ మంచిది కాదు, నువ్వు అంతకన్నా మంచిదానివి కాదు అంటూ ఇంట్లో 50 మంది కోసి పెడుతున్నారు వసుధని. మొన్న కుసుమరావు ఫోన్ చేశాడు. వసుధ గురించి మాట్లాడాలి రమ్మంటూ ఏవేవో మాట్లాడుతున్నాడు. పుణ్యానికి పోతే సీన్ రివర్స్ అవుతూ ఉంది. వసుధ బాగా చదువుకుంది, కానీ ఉద్యోగం చేయడానికి వీల్లేదంటున్నారు. ఎన్నడూ తాను చవిచూడని అపవాదులను భరింపలేక వాసుదేవమూర్తి గారు క్రమంగా ఒక విధమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. మూర్తిగారి మనసు పరిపరి విధాలుగా పోతూ ఉంది. ఒక నైరాస్యంకి గురవుతున్న ఆలోచనలు పిచ్చిగా పరిభ్రమణం చెందుతూ ఉన్నాయి. జగదాంబ అనే ఆడది గుర్తుకొస్తూ ఉంది. ఆ తల్లికి కూతురు వసుధ స్మరణకు వస్తోంది. ఒక మనిషిగా తనకు ఉన్నంతలో చేసిన సహాయ సహకారాలు ఎరుకవుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు తన 8 పదుల వయసులో ఇటువంటి అపవాదులను భరించటం ఎంతో కష్టంగా ఉంది. చెప్పాలంటే ఎవరూ లేని ఒంటరివాడు తాను. తనకంటూ ఒక కుటుంబం ఉన్నా నిర్దాక్షిణ్యంగా వెలివేయబడిన దౌర్భాగ్యుడు తాను. వాసుదేవమూర్తి అన్నీ ఉన్నా ఏమీ లేని ఏకాకి. అంతటి పెద్ద ఆయన ఆ ఆలోచనను తట్టుకోలేకుండా ఉన్నాడు. అర్ధరాత్రి నిద్ర రావటం లేదు. అలా కిటికీలోంచి బయటకు చూశాడు. ఆకాశంలోని వెన్నెల విరజమ్ముతూ ఉంది. అంతేనా, పున్నమి నాటి వెన్నెలను ముగ్గుబుట్టలాగా వెదజల్లుతూ ఉంది. అలాంటి విరబోసిన వెన్నెలను కిటికీలోంచి చూస్తూ కూర్చోవటం తనకు ఎంతో ఇష్టం. అది తనకు సంతోషాన్ని, సరదాను ఇస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు వాసుదేవమూర్తి మానసిక స్థితి అలా లేదు. అందున కుసుమరావు మాటలు తన వ్యక్తిత్వాన్ని కించపరిచి కృంగదీస్తున్నాయి. వీటన్నిటినీ తట్టుకోలేని తనం ఈ వయసులో తనను దహించి వేస్తుంది. అందుకే నిర్ణయం తీసుకున్నాడు. అది అతనికి విపరీతంగా ఏమీ అనిపించటం లేదు. చెప్పాలంటే తనకు అనివార్యం కూడాను. దీన్ని జగదాంబతో సహా ఎవరికీ చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం లేదు కూడాను. ఈరోజు రాత్రి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలన్నది తన నిర్ణయం. దానికోసమని 3వ కంటికి తెలియకుండా నిద్రమాత్రలు కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు అర్ధరాత్రి 1 గంట కావస్తూ ఉంది. నిమిషాలు లెక్కిస్తున్నాడు. మాత్రలు మింగేయటానికి గుండెను దిటవు చేసుకుంటున్నాడు. ఎలాగైనా సరే రేపు సూర్యోదయాన్ని చూడకూడదు అన్నది తన నిర్ణయం. ఇక వెలుతురుని చూడకుండానే రాత్రివేళ నిద్రమాత్రలు మింగేసి ఆత్మహత్య చేసుకోవడానికి సమాయత్తమవుతూ ఉన్నాడు. అయితే తనకి ఇష్టమైన వెన్నెల అదేమిటో ఎప్పుడూ లేనంతగా విరబూసేస్తోంది. కమనీయమై అలరిస్తోంది. దూరంగా కనిపిస్తున్న చెట్లు, చేమలు, కొమ్మలు, రెమ్మలు అన్నీ ఆ వెన్నెలలో విపరీతంగా మెరిసిపోతూ ఉన్నాయి. ఆ దృశ్యం వాసుదేవమూర్తికి అత్యంత కళాత్మకంగా అనిపిస్తూ ఉంది. చనిపోయే ముందు చక్కని దృశ్యాన్ని చూడగలుగుతున్నందులకు కొంత తృప్తిగాను అనిపిస్తోంది. ఆ సంతోషపు కొసల నుండి దుఃఖం పొంగి పొర్లుతోంది.
ఎంత వెన్నెల రాత్రి అయినా తను తీసుకున్న ఈ నిర్ణయం తనను వెన్నుతట్టి ప్రేరేపిస్తూనే ఉంది. జీవితంలో ఎన్నో రాత్రులని, మరెన్నో వెన్నెల లాంటి జీవితానుభవాలను చవిచూశాడు తాను. అటువంటిది ఒకే ఒక్క ఈ అపవాదును విని భరించలేక ఈ వెన్నెల లాంటి జీవనక్రమం నుండి శాశ్వతంగా నిష్క్రమించబోతున్నాడు తాను. అదేమీ ఈ క్షణాన వాసుదేవమూర్తికి విపరీతంగా అనిపించటం లేదు. మరోపక్క చనిపోవాలనుకోవడం అనే మాట వెన్నులో చిన్నగా వణుకు తెప్పిస్తున్నా దృఢచిత్తం ఆ వణుకును అధిగమించి ధైర్యాన్ని నూరిపోస్తూనే ఉంది. ఎలాగైనా సరే తెల్లారకుండానే ఈ మందు బిళ్ళని మింగివేయాలి. అది తన నిర్ణయం. రేపటి ఉదయరేఖల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూడరాదు. పిరికివాడా తాను? ఏమో, అక్రమ సంబంధాల్ని అంటకట్టిన తరువాత తనదైన వ్యక్తిత్వం ఆ దిశగా ప్రేరేపిస్తూనే ఉంది. దీర్ఘంగా నిట్టూర్చాడు. వెన్నెల వెరగకాయించిన చంద్రుడు 4 గంటల సమయంలో పట్టు విడిచేస్తాడు. కానీ ఇప్పుడు దానికి విరుద్ధంగా ఉంది. వెలుతురు రాకుండానే పని పూర్తి చేయాలని చూస్తున్నాడు. అలా ఆలోచిస్తూనే క్రమంగా మగత నిద్రలోకి జారిపోతున్నాడు. సమయం తెల్లవారుజాము 5 గంటలైపోయింది. ఏమండి సార్ గారు, మిమ్మల్నే! గాఢ నిద్రలో ఉన్న వాసుదేవమూర్తిని జగదాంబ అదే పనిగా నిద్రలేపుతోంది. చాలా ఆతృత పడిపోతోంది ఆమె. మూర్తి సారు, మిమ్మల్నే! ఒక మారు నిద్ర లేవాలి. జగదాంబ మాటలు అరుపులులాగున్నాయి. అదే పనిగా కంగారి పడిపోతూ ఉంది. మాటలు వణికిపోతున్నాయి. చటుక్కున నిద్రలేచాడు. ఆయనకేమీ అర్థం కావడం లేదు. ఆమెకు చెమటలు పట్టేస్తున్నాయి. ఏమైంది? ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఇప్పుడే వసుధ ఫోన్ చేసింది. వియ్యంకుడి గారికి నరత చేసిందిట. అర్ధరాత్రి 2 గంటల సమయంలో హార్ట్ స్ట్రోక్ వచ్చిందిట. తల్లి కొడుకు కలిసి కుసుమరావు గారిని హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో చేరిన అరగంటకే చనిపోయాడట. జగదాంబ మాటలు వాసుదేవమూర్తిని విస్తుబోయేలా చేస్తున్నాయి. కుసుమరావుకి హార్ట్ స్ట్రోక్ రావడం ఏమిటి? ఈ వయసులో చనిపోవడం ఏమిటి? చెప్పాలంటే తనకంటే 20 సంవత్సరాలు చిన్నవాడు. అంతా వింతగానూ ఆశ్చర్యంగానూ అనిపిస్తోంది వాసుదేవమూర్తికి. ఈ సమయంలో అసలు చనిపోవాలనుకున్నది తాను. కానీ అనూహ్యంగా తమని ముప్పు తిప్పలు పెడుతున్న కుసుమరావు అకాల మరణం చెందటం లోకరీతి ఏమీ అర్థం కావటం లేదు. కడుపులోని గుబులు బుర్రలోకి తన్నుకొచ్చేస్తుంటే మంచం పరుపు కింద దాచిపెట్టిన నిద్రమాత్రల్ని కిటికీలోంచి బయటికి విసిరి పారేశాడు. తనకు వాటితో అవసరమక ఏమాత్రమూ లేదు. వాసుదేవమూర్తికి వింతగా అనిపిస్తోంది. ఉదయం 5:30 గంటలైపోతోంది. ఇంకా వెన్నెల పలచబడటం లేదు. తనకు ఆ వెన్నెల ధ్యాసే లేకపోతే ఈ పాటికి తాను ఈ లోకం నుండి నిష్క్రమించేసి ఉండేవాడు. వాసుదేవమూర్తికి ఆ సన్నివేశం గొప్పగా ఉంది. బుర్రపెట్టి ఆలోచిస్తే సూత్రబద్ధంగానూ అనిపిస్తోంది. ఎప్పుడో నిష్క్రమించేయవలసిన ఆకాశంలోని విరబూసే వెన్నెల మాంత్రికుడు ఇంకా ఇంకా కొనసాగుతూ భానుడి హవా మొదలైన తరువాత తనను తనలాంటి ఈ అందమైన ప్రాపంచికాన్ని ఆయన గారికి వప్పచెప్పేసి క్రమంగా సెలవు తీసుకుంటున్నాడు ఆ జాబిలి మామ. కథామంజరి శ్రావ్య సంచిక ఆగస్టు 2026. కథ మండుటెండ ముసురు. రచన శ్రీ వడలి రాధాకృష్ణ. స్వరం శ్రీనివాసరావు చిమలపాటి.